ఏ ప్రవక్త అయినా సమస్త మానవాళి కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడా? ఏ ప్రవక్త అయినా సరే పాపము లేకుండా, జన్మ కర్మ పాపాలు లేకుండా, పాపరహితుడుగా ఈ లోకంలో జీవించిన వాడు ఎవరైనా ఉన్నారా? ఏ ప్రవక్త అయినా సరే జన్మ కర్మ పాపాలు లేకుండా, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను జయించిన ప్రవక్త ఎవరున్నారా ఈ ప్రపంచంలో? లేరు. ఏ ప్రవక్త అయినా సరే మరణాన్ని తిరిగి జయించాడా? ఏ ప్రవక్త అయినా సరే పరలోక రాజ్యానికి ఒలీవ కొండ నుంచి ఆరోహణమయ్యాడా? ఏ ప్రవక్త అయినా సరే నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మీ కొరకు స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను చెప్పాడా? ఏ ప్రవక్త అయినా సరే ఈ లోకానికి రెండోసారి వస్తాను, మేఘాల మీద వస్తానని ఏ ప్రవక్త అయినా చెప్పాడా? అలా చెప్పనోళ్ళని ప్రవక్తని, అలా చెప్పిన యేసుక్రీస్తు ప్రభుని ప్రవక్తనంటే నిన్నేమనాలా? యేసు ప్రభు ప్రవక్త కాదు, ప్రవక్తల కంటే గొప్పవాడు. ప్రవక్తలందరూ ఎవరి గురించి అయితే చెప్పారో ఆ ప్రవచనానుసారుడు. హల్లెలూయా.